కొత్త ప్రాపర్టీ వచ్చింది. కనిపించేదంతా కూడా 30 ఫీట్ రోడ్ అండి. ఈ హౌస్ వచ్చేసి 176 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇది G+1 హౌస్. ఇది కింద డబుల్ బెడ్రూము, పైన సింగిల్ బెడ్రూమ్ అండి. దరిదాపు ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి ఇది. ఇదంతా కూడా మనకు ఎలివేషన్ అండి. బయట నుంచి ఇల్లు ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి. ఇదంతా కూడా పార్కింగ్ అండి. ఈ పార్కింగ్ చూడండి, మొత్తము తాండూరు బండలు వేసారండి. చాలా గ్రిప్గా ఉంటుంది. అదేవిధంగా చాలా మంచి క్వాలిటీ అండి. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్. ఇది వచ్చేసి వరండాలోని ఎలివేషన్ టైల్స్ అండి. టైల్స్ వర్క్ కూడా అయిపోయింది. ఈ పిల్లర్ కూడా చూడండి, 15 ఇంచెస్ పెట్టారు పిల్లర్ కూడా. ఇదంతా కూడా మనకు వరండాలోని ఫాల్ సీలింగ్. అది వుడ్ కలర్ కూడా వేసారు చూడండి, చాలా బాగుంటుంది. ఇది కనిపించేది మెయిన్ డోర్ అండి. ఇది అదేవిధంగా ఇదంతా కూడా లివింగ్ రూమ్ అండి. ఇదంతా వైట్ పుట్టి పెట్టారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్స్ అండి. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ స్పేస్. ఇదంతా విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారండి. గ్రానైట్ కూడా పేస్ట్ చేస్తారు చూడండి. ఇదంతా కూడా మనకు కనిపించేదంతా కూడా లివింగ్ రూమ్ అండి. ఎదురుగా టీవీ షెల్ఫ్ అది. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్. హౌస్ మొత్తం చాలా బాగుంటుంది. 176 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇటు నార్త్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ హాల్. ఇదంతా ఫ్లోరింగ్ చూడండి, మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ రూమ్లో ఇటు యూపీవీసీ విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం. ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్. ఇదంతా ఈ డైనింగ్ స్పేస్లోని షెల్ఫ్లు ఇచ్చారండి. అదే టైల్స్ కూడా పేస్ట్ చేశారండి చూడండి అక్కడ. ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్ స్పేసు. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది కిచెన్ కూడా. అదేవిధంగా ఇది వచ్చేసి పూజ రూమ్ అండి. ఇది పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఈ కిచెన్ వచ్చేసి మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి. ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. షెల్ఫ్లు 2 సైడ్స్ ఇచ్చారు చూడండి. సబ్జా కూడా ఇచ్చారు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. అదేవిధంగా టైల్స్ కూడా చూడండి, పై వరకు పేస్ట్ చేశారండి. వైట్ కలర్ టైల్స్ 2 సైడ్స్ ఇచ్చారు చూడండి షెల్ఫ్లు. అదేవిధంగా వెంటిలేషన్ కోసం మనకు యూపీవీసీ విండో ఇస్తున్నారు. సింక్ వచ్చేసి స్టీల్ ఇస్తారండి. ఇంకా ట్యాప్స్ వర్క్ కాలేదు. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం 90% కంప్లీట్ అయిందండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడండి. ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. ఇదంతా ఇటు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, వెంటిలేషన్కి విండో ఉంది. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఇదంతా లివింగ్ రూమ్లో కూడా నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. పక్కా వాస్తు ప్రకారం కట్టిన హౌస్ అండి ఇది. ఇటు వచ్చేసి ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు, వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ మనకు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి. ఒక వాష్ బేసిన్ ఇస్తారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఈ ట్యాప్స్, షవర్ ఇవి ఫిట్ చేసేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫ్లోరింగ్ మొత్తం అయిపోయిందండి. ఒక విండో ఇచ్చారు. అదేవిధంగా ఇటు షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు చూడండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి. ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి. ఇందులో లో రూఫ్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్ అండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఇస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు కనిపించేది. ఫ్లోరింగ్ అంతా మార్బుల్సేనండి. హౌస్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి యూపీవీసీ విండోస్ మాత్రం చాలా పెద్ద ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కూడా లో రూఫ్ ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీవి, చాలా బాగున్నాయి చూడండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి. ఇందులో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా కనిపించేదంతా కూడా
మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నీ రీజనబుల్ ప్రైసేనండి ఇవన్నీ కూడా, హౌసెస్ కూడా. ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఇది మెయిన్ డోర్. ఇదంతా పార్కింగ్ అన్ని బండలు చూడండి, చాలా స్టాండర్డ్ అన్నట్టు ఇవి. ఇది నార్త్ సైడ్ అండి. ఇది నార్త్ సైడ్ కూడా మనకు ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఇది బోర్ విత్ మోటార్. ఈ బోర్తోనే హౌస్ అంతా కన్స్ట్రక్షన్ అయింది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అండి. ఈ వర్క్ కూడా నడుస్తుంది చూడండి. అట్ లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు. ఇది వాటర్ ట్యాంక్. డైలీ వర్క్ నడుస్తుంది. ఇంకొక 10-15 డేస్లో కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇదంతా కూడా నార్త్ సైడ్ అండి స్పేస్ ఇదంతా. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఇదంతా. ఇటు స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు చూడండి. అక్కడ కూడా మొత్తం స్టోన్స్ చేశారు. ఈ స్టెప్స్ మీద గ్రానైట్ ఫిట్ చేశారండి. స్టీల్ రైలింగ్ ఒకటి ఫిట్ చేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా బాల్కనీ, ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ. ఇక్కడ స్టీల్ రైలింగ్ ఇస్తారు. ఇదంతా కూడా చూడండి, ఫాల్ సీలింగ్ ఎంత బాగా చేశారో వుడ్ కలర్లో. ఈ ఫ్లోరింగ్ వచ్చి గ్రానైట్ ఇచ్చారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని ఎలివేషన్, ఈ టైల్స్, అదేవిధంగా ఇది మెయిన్ డోర్ అండి. ఇది టేక్ వుడ్తో చేసిందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఫ్లోరింగ్ చూడండి, మార్బుల్స్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. అది టీవీ షెల్ఫ్ అండి. అదేవిధంగా ఇది యూపీవీసీ విండో చూడండి, చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ కూడా చూడండి, ఫాల్ సీలింగ్లో డిజైన్, లేటెస్ట్ డిజైన్ ఇచ్చారండి. అది మనకు లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్లు, ఒక వాష్రూమ్ ఇచ్చారు. ఇది టీవీ షెల్ఫ్ అండి. ఆర్చిలాగా డిజైన్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ స్పేస్ అండి. ఇదంతా డైనింగ్లో ఫాల్ సీలింగ్, అదేవిధంగా ఫ్లోరింగ్ అవన్నీ చూడండి, చాలా బాగా చేశారు. ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా. వెంటిలేషన్కు విండోస్, అదేవిధంగా వాస్తు ప్రకారం కట్టారండి. ఇది డైనింగ్ స్పేస్లోని షెల్ఫ్లు అండి. ఆ కార్నర్కి వచ్చేసి మనకు వాష్ బేసిన్ కోసము అది ఇచ్చారు. ఇది మళ్ళీ సేమ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చూడండి. ఇది వచ్చేసి పూజ రూమ్. మనకు పూజ రూమ్లో కూడా టైల్స్ చూడండి, వైట్ కలర్ టైల్స్ హాఫ్ వర్క్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. అదేవిధంగా ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్పేషియస్గా కిచెన్ చాలా పెద్దగా ఇచ్చారండి. చూడండి, చాలా షెల్ఫ్లు అటు ఇటు 2 సైడ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవడానికి ఇచ్చారండి. సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారు. టైల్స్ వర్క్ కూడా అయిపోయిందండి. ఒక ట్యాప్ ఫిట్ చేసి సరిపోతుంది. కలర్స్ కస్టమర్ చాయిస్ కోసం ఉంటున్నారండి. అదేవిధంగా ఆ టైం వరకు ఎవరైనా వచ్చేస్తే సేల్ చేస్తే మనకు కలర్స్ కస్టమర్ చాయిస్ ఇస్తారు. లేదు అని అంటే కలర్స్ వేస్తారండి. ఇది బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు అట్ లాస్ట్కి. సో అందువల్ల ఇటు ఒక డోర్ ఇచ్చారండి. అదేవిధంగా దీన్ని వాస్తు ప్రకారం కూడా కరెక్ట్ మెజర్మెంట్ అవన్నీ చూసుకొని ఇస్తున్నారు. ఇదంతా కూడా లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఇటు వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్, 2 బెడ్రూమ్లు ఇచ్చారు. ఇక్కడ కూడా టైల్స్ పై వరకు పేస్ట్ చేశారు చూడండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము. ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ కూడా అయిపోయింది. ఈ ప్రైస్ వచ్చేసి మనకు 1,20,00,000 చెప్తున్నారండి. 1,20,00,000 చెప్తున్నారు. ఇది 176 గజాలు. ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో చూడండి, చుట్టూ హౌసెసే ఉన్నాయి. ఇటు షెల్ఫ్లు అండి. ఇది లో రూఫ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇప్పుడు మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఎదురుగా షెల్ఫ్లు, అదేవిధంగా ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్, చాలా స్పేషియస్గా ఉంటుందండి. స్పేషియస్ హౌస్ కాబట్టి. ఇది 176 అండి, 176 గజాలు, వెస్ట్ ఫేస్ G+1 హౌస్ అండి ఇదంతా. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి.
ఇందులో అటాచ్డ్ దాంట్లో వెస్టర్న్ కమోడ్ ఇస్తారు. ఇది G+1 హౌస్ అండి. కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చారు, పైన కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇదంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తారు. ఇది కనిపించేది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్, షెల్ఫ్లు ఇవన్నీ. హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది, మంచి మెటీరియల్ యూజ్ చేశారండి. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంది. ఇదంతా కూడా లివింగ్ రూమ్ స్పేస్ అండి. ఇదంతా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. ఎదురుగా కూడా ఇల్లులు ఉన్నాయి చూడండి. ఇదంతా నార్త్ సైడ్ స్పేసు. అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి. ఇది బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇస్తున్నారు. ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 1,20,00,000 నెగోషియబుల్ అండి. ఇది స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి. స్టెప్స్ మీద గ్రానైట్ ఫిట్ చేశారు. ఇంకా స్టీల్ రైలింగ్ ఇలేదండి. ఈ హౌస్ వచ్చేసి మనకు లొకేషన్ నాగారంలో ఉందండి. ఇది నాగారంలో ఉంది. చుట్టూ హౌసెసే ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ ఇస్తారు. ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే ఈ నెంబర్కి 8500852277 అండి. ఈ నెంబర్కు కాల్ చేస్తే హౌస్ చూపిస్తామండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.